గురువును ఆశ్రయించి సాంప్రదాయ ధర్మానుసారంగా మరి గురువును ఆహ్వానించి ఈరోజు చక్కగా షోడశోపచార విధిగా పూజా కార్యక్రమం నిర్వహించి మరి మనందరూ కూడా తీర్థ ప్రసాదాలు భోజనాలంతా కూడా సమకూర్చి ఇప్పుడు మనకు ఈ సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశము విచారణ చేత విశదపడేటటువంటిది. కాబట్టి అటువంటి విచారణ పురస్కరించుకొని ఇప్పుడు మనకు చిన్నగా వేదికగా ఏర్పాటు చేశారు. మరి ఈ సభకు సర్వాధ్యక్షులు పూజనీయులు గురుదేవులు అమ్మగారు అల్వేలమ్మ సమరసానంద వెంకటయ్య గారికి ముందుగా నమస్కరిస్తూ మరి ఆత్మీయ సోదరులైనటువంటి నిర్గుణానంద బంగారు వీరన్న గారు, మన సహజానంద రవీంద్రెడ్డి సుజనానంద వెంకటయ్య గారు, స్వామి మన శ్రీశైలము ఆంజనేయచారి, మరి అమ్మగారు అందరు కూడా నమస్కరిస్తూ వేదిక ముందు ఆశీనులైన మీ అందరు కూడా నమస్కరిస్తూ మరి ఇంతవరకు మన ఆంజనేయచారి గురు బ్రహ్మ శ్లోకంతో మరియు ఈ యొక్క శిష్య శుద్ధి అంతా గావించి చక్కగా గురువు ఎవరు, మరి గురువుకు మనం ఎందుకు పూజ చేస్తా ఉన్నాము అనేటటువంటి చక్కగా పూజ విధానంలో మనమందరం చెవులకుండా ఉన్నాం. కాకపోతే ఏ పదం పలికినమో పదములో ఉండేటటువంటి పదార్థాన్ని మనం అందరము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనకు ఇంకా విశేషమైనటువంటి ఫలం చెప్తుంది. పూజ అంటే 3 విధాలు: వాక్కుతో మాట్లాడడం, శరీరముతో పూజ చేయడము, వాక్కులను మంత్రరూపకంగా, మనసుతో చేసేటటువంటి ధ్యానం అని. శరీరముతో చేసేటటువంటిది పూజలు, వాక్కుతో ఏది పలికినది మంత్రమే, తర్వాత మనసుతో చేసేటటువంటిది ధ్యానం. కాబట్టి మనకు మనసుతో చేసేటటువంటిది మనసు బాగా చంచల రూపమైనటువంటి దానిగా పైనది. కాబట్టి మొదలు శరీరముతోటి, తర్వాత వాక్కుతోటి, తర్వాత ఒక మనసుతోటి చేసేటటువంటి కొరకు ఇప్పుడు మనకు చక్కగా గురు పూజల లోపల కూడా అదే అంశాలు నిర్ణయించారు. ఏమి ఒక పూజ అనేటటువంటి పూజ ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని వాక్కు రూపకంగా మంత్రరూపకంగా వాక్కులను మంత్రరూపకంగా చేసి తర్వాత మానసికంగా ఇవన్నీ ఎన్ని చేసినప్పటికీ మనసు అనేటటువంటిది తన ఆధీనంలో, మనసు తన నుంచే చలనమైనప్పటికీ తన ఆధీనంలో లేకుండా చంచల రూపకంగా అవుతా ఉన్నది. కాబట్టి అటువంటి ఏవైతే మనసు ఏ జ్ఞాన ఇంద్రియాలనైతే తీసుకొని తన వ్యవహారం చేస్తా ఉన్నదో ఆ యొక్క జ్ఞాన ఇంద్రియాలు తన ఆధీనంలో లేకపోవడం వల్ల వాటిని ఆ గురుదేవులకు మనోరూపకంగా అర్పించుకుంటే నేను శాంతియుతంగా ఉంటానని ఇప్పుడు మన మానసిక పూజ కూడా చేసుకున్నాం. ఏమి లం పృథ్వీఆత్మని, గంధ తన్మాత్ర, ప్రకృతి ఆనందాత్మనే, శ్రీ గురుదేవాయ నమః పృథ్వీఆత్మకం గంధం సమర్పయామి అంటే మొదలు శరీరము చేత ఆ యొక్క మలయాచల సంభూతం ఘనసారీర స్వరూపం కస్తూరి మిశ్రితం దివ్యం చందనంతే దదామ్యహం అనే ఆ యొక్క అడవిలో పుట్టినటువంటి ఆ యొక్క చెట్టు చూసేటటువంటిది. దాంట్లోపల ఒక విభూతి ఇంకా ఏమి అగరబాగా చేసి దాన్ని విభూతి కర్పూరం వేసి గంధం చేసిన ధరించని అని ఇప్పుడేం గంధం చేస్తా ఉన్నాడు అంటే తన శరీరం లోపల ఉండేటటువంటిది గంధ రూపకంగా ఉండి అనేక వాసనలు బట్టి ఆ వాసనలకి మరిగిపోయింది. కాబట్టి నేను దాన్ని ఆ యొక్క గంధం అనేటటువంటి దాని నుంచి ఒక బలీయమైనటువంటి ఒక ఏది తుమ్మెద అనేటటువంటిది ఆ యొక్క సంపెంగ పువ్వు లోపల వాలి దాని వాసన చూసుకుందామని దాంట్లోకే మరి బాగా మత్తెక్కి ఆ అందుట్లో పడి మళ్ళీ పువ్వు ఇప్పుకోలేకపోవడం వల్ల దానికి ఒక్కొక్క సమయం సంపెంగ పువ్వుకు ఒక కాలం ఒక సమయం ఇప్పుకోవడం, ఒక సమయం ముడుచుకోవడం, ఆ పువ్వు లోపల ఉండేటటువంటి మధురాన్ని స్వీకరించమని అక్కడనే ఆ యొక్క పువ్వు అనే పురుగు దాంట్లో నశించిపోయిందని. అందుకొరకు నాకు గంధం అనేటటువంటి వాసనలు బలీయంగా ఉన్నాయి. ఏం వాసనలు ఉన్నాయి? లోక వాసనలు, దేహ వాసనలు, శాస్త్ర వాసనలు చాలా బలీయంగా ఉన్నాయి. కాబట్టి
ఈ యొక్క వాసనలు ఎట్లా వచ్చినాయి మనకు అంటే, ఇప్పుడు మనకు ఈ శరీరం వచ్చిందంటే మనం తయారు చేసుకోలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? మన తండ్రి నుంచి, మన పెళ్లి అనేటటువంటిది మరి మన తాత నుంచి, తాత తండ్రి నుంచి. శరీరం ఎట్లొచ్చింది? రక్తమయమైనటువంటి శరీరము ఒక ముద్దగా మారి క్రమేణ శరీరమైంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన తల్లి శరీరం. మళ్ళీ మన తల్లి శరీరం ఎట్లా వచ్చింది? వాళ్ళ తల్లి శరీరం, వాళ్ళ తల్లి శరీరం. ఆ శరీరంతో పాటు శరీరం ఉండేటటువంటి వాసనలను తీసుకొని ఈ శరీర రూపకంగా వచ్చింది తండ్రి అంశములు, ఇటు తల్లి అంశములు. వచ్చిన తర్వాత మనం ఏదో మన ఇంట్లో లేము, లోకంలో తిరుగుతా ఉన్నాం. ఒకరి నుంచి ఒకరు గురు పూజలు ఎందుకు పాల్గొన్నాము అంటే, ఒకరు గురువుని ఆశ్రయించిండ్రు, ఒకరు గురుదేవుని పూజలు చేస్తా ఉండరు, కొందరు తీర్థయాత్రలు తిరుగుతా ఉండరు, కొందరు విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, ఇవన్నీ లోకవాసాలు కొందరు చదువుతా ఉండరు. వాళ్ళని చూసి ఒకరు అట్లా ఒకరొకరు ఇళ్ళవేల్పులు అనేటటువంటి దానికి లోకవాసాలు ఉంటాయి. ఈ దేహవాసన మరి దేహం అనేటటువంటిది ఎట్లా వచ్చిందంటే ఇక దేహవాసనలు వచ్చినాయి. ఏదో ఇప్పుడు లోకవాసనలు ఎట్లా వచ్చినాయి అంటే ఒకరిని చూసి ఒకరు వచ్చినాయి. ఇంకా ఏమిటి? శాస్త్రవాసన. శాస్త్రాలు మొదలే మనకు కొన్ని రాసి పెట్టింది. ఇవన్నీ వ్రతాలు ఎందుకు చేయాలంటే ఫలాని స్కంద పురాణంలో చెప్పినాయని, ఫలాని పురాణంలో చెప్పినాయని, ఈ గురువుని ఎందుకు ఆశ్రయించాలంటే గురువుకి పవిత్ర పార్వతి పరమేశ్వరుడు చెప్పిందని, లేక దాన ధర్మాలు చేయాలని, ఇట్లా దాకా గరుడ పురాణం విధంగా చెప్పిందని, ఈ యొక్క శరీరం చనిపోయిన తర్వాత క్రియలన్నీ చేయాలని, ఇంకా మన ఉపనిషత్తులు చదివిపోయాని ఒకరు దాన్ని చదివినటువంటి శాస్త్ర వాసనలు ఇటు రెండు వాసనలు ఉన్నాయి. కాబట్టి ఈ వాసనలతో నేను ఏగలేను. ఈ వాసనలకు మూల కారణమైనటువంటి గంధాలు నీకు అనిపిస్తా ఉన్నాను. ఈ గంధాలు ఎన్ని పోయినా హృదయ గ్రంథి నన్ను వదిలిపోదు. ఈ గంధాలు ఇంతకాలంలో గంధాలు తయారు చేసి రకరకాల శాస్త్రంలో నిర్ణయించినటువంటి పద్ధతిగా ఆ అడవులపై ఒక గంధం చెక్కలు తెచ్చి దాన్ని బాగా రాసి దాంట్లో విభూతి కలిపి మళ్ళీ ఇంగ పరిమళం మళ్ళీ కర్పూరం కలిపి దాన్ని చూర్ణం చేసి పెట్టినా మరి ఇక్కడ తాత్కాలికమైనటువంటి వాసనలు వస్తాయి. నా హృదయంలో ఉండేటటువంటి వాసనలు పోవు. అందుకొరకు ఈ దాన్ని నీకు సమర్పిస్తే నేను హాయిగా ఉంటాను. ఎం వాయువాత్మని స్పర్శ తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మని, అం ఆకాశాత్మని శబ్ద తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మని, శ్రీ గురుదేవాయ నమ ఆకాశాత్మకం పుష్పం సమర్పయాలి. ఆకాశం ఏముంటుందంటే శబ్దగుణం. ఈ శబ్దగుణం అనేటటువంటి దాన్ని మనకు ఏమి అంటే, మనకు శబ్దం అనేటటువంటి దానికి బలీయంగా శబ్దంతో పాములు, ఏళ్ళు అవి ఎవరికి చిక్కనటువంటివి, ఎంతమందికి హాని చేసేటటువంటివి అయినా ఈ శబ్దాలకు అవి వాటి ప్రాణాలు వదులుకున్నాయి. కాబట్టి శబ్దాల కొరకు అనేక శబ్దాలు, ఏ శబ్దం ఉంటే ఆ శబ్దం అంతా పరివేయడం, ఏ శబ్దాలు ఉంటే ఆ శబ్దంలో ఉన్నది పరివేయడం మనం. కాబట్టి ఇక్కడ తీర్థయాత్రలు బాగుంటాయంటే లేదు, ఇంకా ఏదో లాటరీలు అంటే ఇంకా ఏదో రకరకాలు ఇదంటే విద్యాపరంగా కానీ, ఇక వ్యవసాయ పరంగా కానీ, ఇంకా రాజకీయ పరంగా కానీ, ఇంకా వ్యాపారాల పరంగా కానీ శబ్దం వచ్చిందంటే ఆ శబ్దం అనేటటువంటి దాన్ని ఔషధ పరంగా కానీ, అలాంటి వ్యాధి వచ్చినా రాకపోయినా ఇటువంటి దాన్ని తీసుకుంటే నువ్వు ఇప్పుడు మీరని అనేసాడు ఏది ఎందుకు చేసుకుంటావు ఏమన్నంటే యువనంగా ఉండాలని. ఏంటి ఎక్కడ వచ్చినాయి శబ్దాలు వచ్చినాయి, ఫలానా ఆయన విన్నారు, ఆ శబ్దం వాసన బలంగా ఉన్నది. కాబట్టి దీంతో ఎన్ని శబ్దాలు ఉన్నాడో విన్నతనం పలేసుకోవడం. కాబట్టి దీన్ని కూడా నేను ఇంట్లో ఆయన దీన్ని అటువంటి బలీయమైన లేడి అంటే ఎంత, పాము అంటే ఎంత, అవి శబ్దాలకు జిక్కిపోయినాయి. కాబట్టి దాన్ని కూడా నీకు ఈ యొక్క శబ్దం ఇస్తా ఉన్నా. ఏది దీనికి వాయువాత్మని స్పర్శ తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మని శ్రీ గురుదేవాయ నమ వాయువాత్మకం ధూపం ఆగ్రాపయామి అంటాడు. ధూపము అనేటటువంటి దాన్ని ఊదిపత్తులు గుర్తిస్తే మనం. ఎందుకంటే ఇక్కడ ఈ వాతావరణం అంతా కూడా ఒక మంచి పరిమళమైనటువంటి వెదజల్లాలి వాసన. ఈ పవిత్రం ఏంటంటే అన్ని ఇంద్రియాలకు ఆనందం కలగాలి. పూజ అంటే అన్ని ఇంద్రియాలకు, మనకు కర్ణులకు, ఈ యొక్క చర్మానికి, యొక్క నాలుకకు, ఈ ముక్కుకు, ఈ కళ్ళకు ఒక మంచి ఆహారం లభించాలి. కాబట్టి అందుకొరకు పూజ చేస్తాము. కానీ ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ ఏమి ఈ యొక్క స్పర్శ అనే గంధం అనేటటువంటి ధూపం అనేటటువంటి దానికి
ఈవెన్ మళ్ళీ దీనికి నేను చర్మాన్ని మీకు ధూపంగా ఇస్తా ఉన్నా. రం తేజాత్మనే రూపతన్మాత్ర ప్రకృతి ఆనందాత్మని శ్రీ గురుదేవాయ నమ తేజాత్మకం దీపం దర్శయామి. అంటే ఒక మృత రూపాన్ని ఏం చేసింది, ఆ మృత పంట అనుకొని దాన్ని చనిపోయింది. కాబట్టి మనం అన్ని రూపాలకు అనేక రూపాలకు భ్రమిస్తా ఉన్నాం. ఏ రూపం అనేటటువంటి కాదు, సామాన్యమైనటువంటిది కాదు. కన్ను లోపల ఉండే దేవుని తృప్తిపరచాలంటే కన్ను గుడ్డి అయిన తర్వాత కూడా అవి తిరగాలనే చూడాలనేటటువంటి లోపల మనసు మాత్రము ఈ కన్నులు రూపం శక్తి తగ్గినా దానికి మా రాజు అయినటువంటి మనసు మాత్రం తగ్గదు. అందుకొరకు ఈ యొక్క వీటిని కూడా నీకు దీపంగా అర్పిస్తా ఉన్నా. ఇంకా రసతన్మాత్ర అంటే చెప్పతరం కాదు దానికి. ఏది దానికి ఆ తన్మాత్రకు ఆ చేపలు అనేటటువంటివి ఆ రుచుల కొరకు తిందామని ఆ గాలానికి పడి అవి కూడా చనిపోయినాయి కాబట్టి వీటిని నీకు అర్పిస్తా ఉన్నా. ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటటువంటి దాంట్లో వల్లే మనము శబ్దస్పర్శ రూప రసగంధావనములో చెడి తిరుగుటెందుకు మేముకో నిబ్బారామును గురి నవ్వు నాగులు చేరి మబ్బు ఆమును వదిలా మేముకో నవద్వారపురమానే నయపట్నమందునా నవద్వారపురం అనే నయపట్నం అందున నన్ను చెడిపోక నేలుకో నిబ్బారమును చేరి దప్పున గురు చేరి ఈ మబ్బు హామును వదిలేకు. నవద్వారములు అనేటటువంటి దానికి మనకు అంటా ఉన్నది చెవుల రంధ్రాలు, కంగ రంధ్రాలు, ఈ ముక్కు రంధ్రాలు, నాలుక రంధ్రాలు. కానీ మనకు వేదాంతంలో నవరంధ్రాలు వేరుగా చెప్తారు. ఏమిటి అంటే మనకు ఈ యొక్క అవ్యక్తం అనేటటువంటిది, మహత్ అనేటటువంటిది, మహాదంకారం అనేటటువంటిది పంచతన్మాత్రలతో కూడిన పంచభూతములు 8. ఈ యొక్క వీటికి మూలకైనటువంటి బ్రహ్మం అంటే ఒక రంధ్రం ఉంటుంది, ఒకదాంట్లోకి వచ్చినాయి కాబట్టి వీటిని నవరంధ్రాలని కూడా నిర్ణయం చేసింది. ఒక దాంట్లోకి వెళ్ళి రంధ్రం ఉంటే దారం ఉంటేనే కదా వచ్చేది. కాబట్టి ఈ వేదాంతములో ఈ భౌతిక పిండాండానికి ఇవి చెప్తే ఈ బ్రహ్మాండమైనటువంటి సృష్టికంతటికి ఈ రంధ్రాలుగా నిర్ణయం చేసింది. కాబట్టి దీంట్లో వల్లే పడి ఏంటికి ఈ యొక్క తన్మాత్రలు అనేటటువంటి దానికి శక్తుల లోపల పడి, బీజాల లోపల పడి, దేవతల లోపల పడి, ఇవన్నిటి లోపల మళ్ళీ ఇంకెంతకు నేను బ్రహ్మన్ అనేటటువంటి మహావాక్యం లోపల పడి తిరిగిపోతా ఉండవు ఇంతవరకైనా కూడా. కాబట్టి కానీ శబ్దాన్ని ఎందుకు వాడుకోవాలి, స్పర్శను ఎందుకు వాడుకోవాలి, రూపాన్ని ఎందుకు వాడుకోవాలి, రసాన్ని ఎందుకు వాడుకోవాలి, గంధాన్ని ఎందుకు వాడుకోవాలి, ఇవన్నీ తెలిపోయినట్టు. కానీ లేకపోతే మనం ఏం చేస్తాం, మన మనగడ వ్యవహారికంగాని పారమార్థికంగాని లేకపోతే ఎట్లా మనకు నడుస్తాయి. కాబట్టి శబ్దాన్ని దేనికి ఎంచుకోవాలి అంటే శబ్దం గురించి ఒక పరీక్షలు మహారాజ్ చరిత్ర చెప్తారు మనం. ఎందుకంటే ఆయన ఏదో 4 పాదాల ధర్మం పాలించినప్పటికీ ఆయన ఏది చెప్తారు, ఏదైతే చెప్తారు అన్నట్టు ఏది ఈ కలి ప్రభావం వల్ల ఆయనకు ఒక చెడు సంకల్పం అనేటటువంటిది వచ్చి ఆ రాజు మెడ లోపల దాహముకు బాగా అయితే ఆ దాహం ఆయన నీళ్ళు ఏదందుకు ఇటువంటి ఋషులు ఉండి ఏమి లాభము, ఇటువంటి రాజులు వచ్చినప్పుడు ఏమైపోతుందని ఆయన మెడలో సర్పం వేసినట్లు, ఆ సర్పం చూసి కొడుకు చూసి శాపం ఇచ్చినట్లు, మరి ఆ శాపం అనేటటువంటి దాన్ని మళ్ళీ కొడుకు తండ్రి రాజు చెప్తే ఆ రాజు దీనికి ఎట్లా 7 రోజుల వరకు సర్పం కాటాన్ని తప్పదు అనేటటువంటి సర్పకాట చేత మృత్యు తప్పదు అని అంటే దీనికి ఏం విచారణ చేయాలి, శబ్దం. ఇది ఒక శబ్దమే. కాబట్టి ఆ శబ్దం కొరకు దాన్ని అనుభవజ్ఞులైనటువంటి మహాత్ముల ద్వారా విచారణ చేయడమే తప్ప ఏదైనా మనకు సంకటాలు ఏర్పడినప్పుడు దాన్ని తీర్చేసుకున్నాలంటే మహాత్ముల సన్నిధిని విచారించాలని ఒక శబ్దం కొరకు ఆ పరీక్ష మహారాజు ఆ యొక్క సుఖయోగుని వాళ్ళందరూ ఎన్నుకోవడం, ఆయన ద్వారా ఈ భాగవతం శబ్దాలు వినడం వల్ల ఆయనకు జన్మ తరించడం. 7 రోజుల మృత్యు అనేటటువంటి అయినా సృష్టిలో పుట్టిన ప్రతి వారికి 7 రోజుల్లోనే మృత్యు, ఎక్కువ రోజులు లేవు. ఎవరికైనా శనివారం నుంచి మళ్ళీ ఆదివారం నుంచి మొదలుకుంటే శనివారం వరకు మళ్ళీ ఆదివారం ప్రారంభమవుతుంది, మళ్ళీ శనివారం దొరుకుతాయి. కాబట్టి ఇది చేస్తారు. మరి స్పర్శ అనేటటువంటి చూడండి, ఆ యొక్క అహల్య భర్త శాపం వల్ల శిలై పడడం,
అంటే దానికి శాస్త్రం రూపకమైనటువంటి ఒక అర్థం, ఈ యొక్క సిద్ధాంత రూపమైనటువంటి వేద రూపమైనటువంటి ఒక అర్థం, రెండు అర్థాలు. మనకు శిల అనేటటువంటి ఏది, ఇదంతా మనం శిలలో పడిన ఏది, ఈ జడమైనటువంటి శరీరం నేను అనుకోవడము శిలలు. ఏది, ఆమె రాముని స్పర్శ తగిలే వరకల్లా ఆమె పూర్వరూపం వచ్చిందని. మరి మన పూర్వరూపం ఏది? మరి ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చినా మనం అంతా ఏమిటి వచ్చినాం? ఎవరిని చేయవచ్చు? జగన్ ఎవ్వని లోపల నుండి లేనమై ఎవ్వని ఎందుకు పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యరుడు ఎవడు, సర్వము తానైన వాడు ఎవడు, వాడి ఆత్మవు ఈశ్వరుని శరణము ఏడదం. చంద్రనాయక్ అంతా ఇప్పుడు మనం పండుగ చేసుకుంటాం, ఎందుకంటే తిననికే పండుగ చేసుకుంటాం. మరి వీళ్ళనందరూ పిలిపించుకోవడం ఎందుకు అంటే, పండుగ చేసి మందికే పెట్టాం కదా, మనం కూడా కొంచెం తింటాం కదా. కాబట్టి మరి మనం కూడా ఎన్నికనే ఈ కార్యక్రమం పెట్టుకోవాలి. చేసిన పదార్థాలు అవి ఆ పదార్థాలు ఉంటాయి రోజు, కాబట్టి వాటి రూపమైనటువంటి పెద్దలు చెప్పేటట్టు వినేట అవకాశము కలిగించుకోవాలి. కాబట్టి ఆ యొక్క స్పర్శ నుంచి ఆ యొక్క ఏది రాముని స్పర్శ తగిలి ఆమె పూర్వరూపం. ఇప్పుడు మనకేది హస్తము మస్తకమందిరి సుస్థిరమగు పదవి అస్థిరముడిపై హస్తముల కార్యములు ఇష్టిని దేశ కేంద్ర హస్తము మస్తకమిది. సుస్థిరమగు పదవి తోటి మనమంతా అస్థిరమైనటువంటి పదవులనే కోరుకున్నాం ఇంతవరకు మనకు తెలియదు. ఇప్పుడు మన రవీందర్ రెడ్డి ఉంటే ఇప్పుడు ఏమి ఆయన చేసి రిటైర్డ్ అయిపోయాడు. శ్రీశైలం చేస్తా ఉన్నాం, మళ్ళీ రిటైర్డ్ అవుతాడు. మరి రిటైర్డ్ అయినాకేమి ఈ శరీరంతో రిటైర్డ్ అయిపోతాడు మళ్ళీ. అందుకొరకు మనం చేసేటటువంటి సేవ అనిత్యమైనటువంటి సేవలు చేయకూడదు అంటాడు. నిత్య కర్మలు, నిత్యమైనటువంటి భక్తి, నైమిత్తికమైనటువంటి భక్తి, శాశ్వతమైనటువంటి భక్తి చేయాలంటాడు. శాశ్వతమైనటువంటి భక్తి ఏదంటే కృతజ్ఞతారూపమైనటువంటి భక్తి. ఏది ఆ యొక్క పరమాత్మ స్వరూపం ఉన్నదో దానికి మనం కాబట్టి ఆ యొక్క గురువుని హస్తమస్తకం చేసి మనలో ఏ స్వరూపం ఏవైతే ఉన్నాయో దీన్ని ఆవరణ చేసి మనకు ఈ స్పర్శ అనేటటువంటిది, దాని కొరకు స్పర్శని మనము వాడుకోవాలి. రూపం అనేటటువంటి దాన్ని చూసి ఏమి ఆ మృత చనిపోయిందని ఇంతవరకు మనం ఉంటుంది. మరి రూపం చూస్తే కదా గురుడు రూపం చూపించినటువంటి గురు రూపం అనేటటువంటిది ఎటువంటిది, శాశ్వతమైనటువంటి దైవం ఎటువంటిది, దాన్ని రెండు మన కళ్ళతోటి చూస్తే కదా అప్పుడు మనకు ఆ యొక్క రూపం అనేటటువంటి దానికి వినియోగించుకోవాలి. అంటే చర్మ రూపమైనటువంటి జన రూపమైన దృశ్యమానమైనటువంటి జగత్తునే కాకుండా శాశ్వతమైనటువంటి దైవతత్వాన్ని కన్నులు ఎంతవరకు చూడవో కన్నులు వస్తూనే ఉంటాయి, చెవులు ఎంతవరకు చెవులు మళ్ళీ వస్తూనే ఉంటాయి, చేతులు నిజమైనటువంటి గురువు దగ్గర చేరు మళ్ళీ చేతులు వస్తూనే ఉంటాయి, పాదాలు ఎక్కడైతే గురు సన్నిధికి చేరువు అంతవరకు పాదాలు వస్తూనే ఉంటాయి. ఈ యొక్క ఇంద్రియాలు అనేటటువంటి అన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కన్నుల చేత శాశ్వతమైనటువంటి ఏం చేసుకున్నాలే ఆ చూపిస్తాడు గురువు. ఏది రెండు వస్తువుల నడుమ ఎందుకు వచ్చిన ఈ కన్నులు మనకు ఈ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని కాదు, ఈ ప్రకృతి సౌందర్యం అంతా నిన్న చూసినటువంటి పాశి పనులు రెండు వస్తువుల నడుమ అఖండముగా ఉంది. దానిని నీ ఉండి కనుగొని చనందము మండుత సత్కీర్తి సాంద మానవ చంద్ర అంటా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నా సన్నిధికి రావడం నీ యొక్క సుకృతమైనటువంటి పుణ్య విశేషం చేతనే ఇక్కడ వచ్చినావు. కాబట్టి రెండు వస్తువులను అఖండముగా ఉన్నది, దాన్ని కన్నులతో ఏం చేయాలి, అటువంటి దాన్ని నీకు అందరికీ చూసే వస్తువులను చూపించిన కానీ నీకు చూపించరానటువంటి వస్తువులు చూపించినది గురుకీలు. అందరికీ లోకంలో చూసేటటువంటిది హిమాలయ పర్వతం అని, ఇది శ్రీశైలం అని, ఇది కాశీ అని, ఇది గంగా నది, యమునా నది, సరస్వతి నది అని, ఇట్లా ఈయన శ్రీ మల్లికార్జునుడని, విశ్వేశ్వరుడని, వెంకటేశ్వరుడని అనేక చిత్ర విచిత్రాలను చూపించిన శాస్త్రాలు. కానీ శాస్త్రములకు అతీతమైన హృదయతత్వాన్ని నీకు చూపిస్తా ఉన్న ఆయన చూపించరానటువంటి చూపించదు. కాబట్టి అటువంటి దాన్ని మా రూపము దాన్ని చూడాలి కళ్ళతోటి. ఏంది రసం అనేటటువంటిది ఏదంటే రసం అనేటట్టు ఇంతవరకు మనము ఆ చేపలు గాలం తెచ్చి తిందామని చనిపోయినట్టు. మరి రసాన్ని దేనికి రావాలి, ఆ అమృతం రాయి దేవతలంతా
మృత్యువును అధిగమించినారు. కాబట్టి మన మృత్యు అనేటటువంటిది నిన్ను నువ్వు తెలుసుకోకపోవడమే మృత్యు. నిన్ను నువ్వు తెలుసుకొని శాశ్వతమైనటువంటి దైవతత్వాన్ని తెలుసుకోవడమే అది అమృతము. కాబట్టి ఆ యొక్క దాని చేతటువంటి దాన్ని అమృతము తాగి దేవతలు ఎట్లా ఒక మృత్యువును జయించిందో ఈ జనన మరణాలు లేనటువంటి నిజమైన అమృతం అంటే అమృత బీజం అని చెప్తున్నా కదా. అమృత బీజం అంటే మృతం సాగు లేనటువంటి దాన్ని తెలుసుకోవడం, దానికి అప్పుడు అటువంటి అమృతాన్ని సేవించడము ఈ నాలుకకు. కాబట్టి ఇట్లా ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాల అనేటటువంటి ఏవైతున్నదో శబ్దము చేత గురువాక్యం వినడం, స్పర్శ చేత గురువు గారిని దర్శించుకోవడం, రూపము చేత గురువు చూపించినటువంటి దైవతత్వాన్ని తెలుసుకోవడము, నాలుక చేత గురువు వారు చెప్పినటువంటి వాక్యాన్ని నిరంతరము పలకడం. కాబట్టి ఇవి ఎప్పుడైతే మనం వినియోగించుకుంటామో మనకు ఉండేటటువంటిది ఏది మనం సంకల్పం లాంటి అంజనేయచారి మీకు అందరితో అనిపించి మీకు గుర్తుండదో లేదు. ఏమన్నారు సంకల్పములో? గుర్తున్నదా? ఏమని అనిపించే కదా అందరినీ? ఏమన్నారు చెప్పండి? మమ వ్యవహారిక స్వప్నోద్యోగానాం బాల్య యౌవన కౌమార వార్ధక్య కాలే విద్యా అవిద్య కర్మ జన్మ వాసరహితాయాం నిస్తరంగా నిజగురుపద శాంతిష్టాన సిద్ధ్యార్థం షోడశోపచార పూజా విధానం అహం కరిష్యే. అయ్యా నీకు కొత్తగా నేను పూజ చేస్తాను, ఈ బట్టలు తెచ్చి రకరకాల పూజ వస్తువులు తెచ్చి ఎక్కడి నుంచో గంగ నుంచి యమున నుంచి కృష్ణ నుంచి కావేరి నుంచి నీళ్లు తెచ్చి అడవులు ఉండేటటువంటి గంధం చెక్కలు తెచ్చి రకరకాల సుగంధ ద్రవ్యాలను తెచ్చి ఈ వస్త్రాలను ఈ ఆభరణాలను శిరమున కిరీటానికి చేతుల కంకణాలు ఉండేటటువంటి ఏదైతున్నదో దాదంతా స్వప్నోద్యోగము అన్నప్పుడు స్వప్నం లేనిది అయినప్పటికీ వ్యవహారిక ఏది ప్రాయాలు కొంత బాల్యం అని బాలుందని కౌమార దశ అని యవ్వన దశని వృద్ధాప్య దశని స్వప్నోద్యోగానం బాల్య యవ్వన కౌమార విద్య అవిద్య. అవిద్య అనేటటువంటిది శరీరం నేను అనుకోవడం అవిద్య. కానీ ఇక్కడేమి విద్య అనేటటువంటిది ఈ యొక్క వేదములో చెప్పినటువంటి ఆ యొక్క ఆత్మతత్వాన్ని గ్రహించి నేను జ్ఞాన స్వరూపుడైనటువంటి ఆ యొక్క వేదంలో చెప్పినటువంటి ఏది చతుర్ముఖేంద్ర దేవేశు మనుష్య గవాంశు చైతన్యమేకం బ్రహ్మత ప్రజ్ఞానం బ్రహ్మమై విద్యా లక్షణం. నేను బ్రహ్మను అనేటటువంటిది. కాబట్టి అటువంటి బ్రహ్మ అనేటటువంటి విద్య. కానీ ఈ విద్య ఏం చేస్తుంది? అవిద్యని విడిచి విద్య ఉండదు. అవిద్యని విడిచి విద్య ఉండని కదా. ఎట్లా? నేను అవిద్య, నేను విద్య. కానీ రెండు ఏకంలో ఎక్కడ ఉండవు. మేనెరుకలు రెండింటిలో దాని నువ్వు దీన్ని నువ్వు తలసృజించను. మేనెరుకలు నేను సృజమయ్య నుంచి లేనే లేదంటే అంటే తప్పు. లేనే లేదంటే మేనెరుకలు ఇప్పుడు దేనందున్నో చూచి లేని మేనెరుకల నేను. కానీ ఈ లేని మేనెరుకలు లేను అని అన్నికే నా తెలివితేటలు సాధ్యం అయిపోలేదు. ఎట్లా లేదనాలి? ఇంత సృష్టి బ్రహ్మాండం సృష్టి కనిపించినటువంటి నేను మేళ్ళతో కొడుకున్నటువంటి దాన్ని ఇది నేను లేను అనేటటువంటి ఎత్తనాలి. కాబట్టి అందుకొరకు పని లేకుండా ఉంటుంది. కానీ నేనుండి లేదన్నికే నాకు సాధ్యం అయిపోలేదు. కానీ నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదు. విద్య ఇక ఏమిటి? విద్య కర్మ జన్మలు. కర్మలు చేయడం వల్ల జన్మలు వస్తా ఉన్నాయి. జన్మలు వచ్చినందుకు కర్మలు చేయవలసి వస్తా ఉంది. కర్మలు వాసనలు ఏమి సంచితాలు. ఇప్పుడు మనం అన్ని చేసుకొని మళ్ళీ పోతా ఉన్నాం. కాబట్టి ఈ కర్మ జన్మ వాసనలు అనేటటువంటి ఏవైతున్నాయో వాటిని రహితం చేసుకునేందుకే నేను ఈ పూజ చేస్తా ఉన్నాను అని. అక్కడ ఏమేమో రాక్షసులు పోవాలి, దేవతలు రావాలి, ఇంకేమో పూజలు చెప్పే కదా మన అంజనేయచారి. ఆగమార్థంతు దేవానం గమనార్థంతు రాక్షసం గురుగంటారం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం అంటే దేవతలు విలువాలి, గురుదేవుని విలువాలంటే మొదలేమి ఇటువంటి రాక్షస గుణాలు పోవాలి. ఏం గుణాలు రావాలి? శ్రద్ధ బోధనలు నిలిపి
అశ్రద్ధను నీ నేర్పు చేత జాడించితివా, బద్ధత్వం అంత వాయువు బుద్ధికి సరిపడితే దీనికి పూనగదోయి. కాబట్టి ఏది అశ్రద్ధ అనేటటువంటిది ఏది అంటే ఈ యొక్క డాంబికమైనటువంటి గుణాలు ఏమిటివి? అమానత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహం, ఇంద్రియాత్మేషు, వైరాగ్య, అహంకారం, యోగచ, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాలు, దర్శనం, ఇవి మొదలు జ్ఞేయాన్ని అనే తెలుసుకునే జ్ఞాని కావాలి. మొదలు తెలుసుకునేటందుకు కాబట్టి ఈ పద్ధతులన్నీ అవలంబించినప్పుడు మనకు ఈ జన్మ కర్మలు అనేటటువంటిది రహితం చేసుకునే విద్యలు కొన్ని విద్యా విద్యల్నే రెండు భాగాలు చేసి వేదమంతా విద్య అనే శాశ్వతమైందని, అవిద్య అశాశ్వతమైందని, జగం దాన్ని జగత్ అని, దీనికి బ్రహ్మ అని రెండు పేర్లు చెప్పింది. ఈ బ్రహ్మ ఉంటే జగత్తు, బ్రహ్మ జగత్తు గాని జగత్తు నుంచి బ్రహ్మ గాని లేవు. కాబట్టి పోతే రెండు ఉంటాయి, పోతే రెండు పోతాయి. ఈ రెండు పోయేటటువంటి రెండు కాక ఉన్నటువంటిది ఏదైతున్నదో దాన్ని తెలుసుకునికనే పంచామృత స్నానం జరుగుతుంది. జ్ఞాపకం ఉండగా ఆంజనేయ స్వామి ఉండగా పంచామృతం ఏం చెప్తూ దేహముందు జీవుల దివ్యములను హంసయాత్మల శుద్ధి చహబ్బు వేద తారక సాంఖ్యమనస్క వేద తత్వ విధికల్పు పంచామృత తత్వము సజా పంచామృత స్నానమిచ్చేదా వంచానలేక పంచాను చేరి ఉండేదా సంచేత కర్మలన్నీ ముంచి బయలుండ చూపి ప్రపంచ భ్రాంతిని వీడి కించాను నీకు పంచామృత స్నానమిచ్చేదా వంచానలేక పంచాను చేరి ఉండేదా. చూడండి, పంచామృతం కాబట్టి చురుకంగా తెస్తామని పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర తెస్తాం. కానీ ఇవి స్వస్తి అంటేంది, తారకం అంటేంది, సాంఖ్యం అంటేంది, అమనస్కం అంటేంది, మహావాక్యాలు అనేటటువంటి ఏవి ఇవన్నీ ఒకవేళ నేర్చుకుని ఉంటేమో కానీ పంచాన చేరి ఉండేదా. పంచన అంటే ఆ గురు సన్నిధానం అంటే రాత్రి భవన్లు మృత్యులు వాళ్ళే. ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా గారు ఏమంటారు కదా పోలీసులు వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంబడి. కాబట్టి ఇంకెట్లా వాళ్ళు చకోర పక్షి మేఘజలాన్ని ఆశించుకున్నట్లు ఎవరమంటాము, ఎవరు దీన్ని పోయి అర్థం చేసుకుంటారు. అప్పుడు అటు పంచాలు జరి ఉండేదా. ఏంది అప్పుడేమి ఏం కోరుకుంటాడు? సంచిత కర్మలను నుంచి సంచిత కర్మలు ఏవైతున్నదో నిన్ను తీసుకొని వచ్చినవన్నీ ఉంచి ఏది శాశ్వతమైతున్నదో ఆ దాన్ని నాకు తెలిసి ఈ కించనుడు అనేటటువంటి ఏది ఆ తనను తాను మనిషి జీవులుగా ఉన్నాడు. కాబట్టి దాన్ని కొరకే ఈ యొక్క మన శుద్ధి కావాలంటే, మన మనసు శుద్ధి కావాలంటే, మన ఇంద్రియాలు దేహం శుద్ధి కావాలంటే, మన ఇంద్రియాలు శుద్ధి కావాలంటే, మన ప్రాణం శుద్ధి కావాలంటే, మన యొక్క ఆత్మ జీవుడు శుద్ధి కావాలంటే, ఆత్మశుద్ధి కావాలంటే ఈ స్వస్తి, తారక, సాంఖ్య, అమనస్క ఈ మహావాక్యాలు అనేటటువంటిది అయిన తర్వాత అవతల ఇది సాధన సంపత్తి పరుడు అని అంటారు. వాటిని అవతల పరిపూర్ణ బోధ అనేటటువంటిది మనకు అవతల చెప్తుంటారు. కాబట్టి దాని విషయాన్ని గురించి మరి పెద్దలందరూ కూడా ఉన్నారు, చక్కగా ప్రబోధిస్తారు. ఉన్న సమయంలో విందామని కోరుకుంటూ ఇప్పుడు మనకు సహజానంద రవీంద్ర డాక్టర్ మాట్లాడు. రికార్డింగ్ సభాయ నమః. ఈరోజు పూజలు అందుకున్నటువంటి సమరసానంద వెంకటారులకు, కార్యకర్తలకు, ఈ వేదిక మీద ఆశీనులైనటువంటి మద్గురు సమస్వరూపులకు